ఎందుకంటే నేను చూస్తున్నా కదా నాకంటే ఎన్ని పదవులు ఒక్కటా రెండా ఇట్లా ఇక్కడ దాకా వచ్చి ఇక సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకున్నాక కూడా మీ పదవులు ఆగిపోయిన సందర్భాలు. మనం రేపు వస్తాయని ఆప్టిమిస్టిక్ అప్రోచ్ లో ఉండాలి. అంటే అసలు దయాకర్లో ఈ ఓపిక సహనం ఉంటుందని ఊహించిన నేను అదే అంటున్నా, ఇంత ఓపిక ఏంటారు ఇన్ని ఇట్లా నోటి దాకా వచ్చి వెనక్కి ఇప్పుడు కూడా నాకు అవకాశాలు పార్టీ ఇచ్చింది తప్పితే దాని కొరకు నేను పోరాడలే. ఓకే, దయాకర్ ఎలిజిబుల్ కాబట్టి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేద్దాం. ఫస్ట్ టైం ఎట్లా ఓడిపోయినామనేది తెలియదు, సెకండ్ టైం ఓడిపోయింది ఎట్లా నాకు తెలుసు. కాబట్టి అది నా ఓటమి కాదు, మళ్ళీ ఇంకా అది కోర్టులో ఉంది, అది తీర్పు ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇక అది ఎట్లా ఆ తీర్పు వస్తే ఎట్లుంటుంది అంటే చనిపోయిన వ్యక్తికి పూలాలంకరణ నేను గెలిచిందని వచ్చినా కూడా సరే, అయినప్పటికీ కూడా అది తెలవాలనే ఉద్దేశం. బట్ నేను థర్డ్ టైం సీరియస్గా దయాకర్ ట్రై చేయలేదు. ట్రై చేయడం దయాకర్కి ఇవ్వాలనుకుంటే పార్టీ డెఫినెట్గా ఇచ్చేది. నాకు అదే అన్న, ఇప్పుడు నీ కోసం అంటే నిలబడ్డ ఒక మహానాయకుడు ఉన్నాడు, బాస్ ఉన్నాడు, బాస్ మిమ్మల్ని నడిపిస్తున్నాడు, మీకు ఖచ్చితంగా రావాలి. 2 సార్ల త్రుటిలో 1000-2000 అంతేగా, మొదటిసారి 1000, రెండోసారి 2000 ఓట్లు. నారోలు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ హవా ఉంది, ఖచ్చితంగా గెలుపు నల్లేరు మీద నడక మీకు ఈసారి. అసలు ఫస్ట్ ఆయననే మీరు మా బాసే, నాకేం కంటెస్ట్ చేయాలని కూడా లేకుండే వాస్తవానికి. ఇక నువ్వు హాయిగా ఎంజాయ్ చేసుకుంటుండు, మేము కొట్లాడతాము, నువ్వు ఎందుకు సీరియస్గా లేవంటే ఆయనకి ఇంత కాంపిటీషన్ ఈ కన్స్టెంట్స్. నేను ఎప్పుడు కూడా నేను జనం కొరకు కొట్లాడేటప్పుడు ఎవరిని అడగా, ఎవరికి చెప్పా, మంచి చేసడానికి ఎవరికి చెప్పా. కానీ నా కోసం నేను కొట్లాడడం చాలా తక్కువ. నాకు ఇది కావాలని కొట్లాడడంలో నాకు ఆ వీక్నెస్ ఉంటుంది, నా డిఎన్ఏ డిఫెక్ట్. అది మా డాడీ నుంచి వచ్చిన అంటే మనం ఎంతసేపటికి మనం ఏం చేస్తామని ఆలోచిస్తా తప్పితే నాకేమొస్తుందని సెకండరీగా పెట్టుకుంటా. రేపటి రోజు ఇప్పుడు మా బాసే సీఎం, మా బాసే ఆ రోజు పిసిసి, ఆయన నువ్వు సీరియస్గా ట్రై చేస్తలేవు, నీకు ఇంటెన్షనల్గా ఏమన్నా వెనకకు పోవాలని ఉందా ఇట్లా అన్నప్పుడు కూడా నేను చెప్పిన, నేను నా ప్రయత్నం నేను చేస్తా, మీరు సహకరించండి, రాకుంటే పెద్ద సీరియస్గా తీసుకోకని చెప్పిన ముందే. తర్వాత ఉన్నాయన్నీ కూడా నాకు కబడ్డీలు వచ్చినాయి చుట్టూ, ఆ టికెట్ రాలే, అయినా కూడా నేనేం ఇమ్మెచ్యూర్గా అది అనేం ఉంటే ఉండు లేకపోతే లేదు టైప్ ఏమి ఉండవు. ఎందుకంటే అది నా వ్యక్తిగత దయాకర్ పదవి కొరకు ఎంత దిగజారుతుండేం రా అని సమాజం అనుకోవద్దు, నా మీద ఒక అంచనా ఉంది. కాబట్టి అప్పుడు ఎంత మెచ్యూర్గా బిహేవ్ చేయాలనో నాకు ఆ టైంకి అది వచ్చింది. చూసిన ఒకప్పుడేమో స్టేజ్ మీద ఎగిరిన దయాకర్ మంచిగా ఒక వీడియో పెట్టిండు, మీకు ఇచ్చిన అభ్యర్థిని గెలిపించి రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి గారికి నేను గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన, 55,000 మెజారిటీతో గెలిపించినాం, సామీల్ గారిని ఎమ్మెల్యేకి ఇచ్చినాం. అన్న మీరు అది మీ మంచితనం అని మీరు అనుకుంటున్నారు, మాకు బయట నుంచి చూస్తే కనబడే సినిమా చెప్తాను నేను. ఇది కోమటిరెడ్డి ఇలాకా, ఇక్కడ ఆయన చెప్తే తప్ప చీమ కదలడానికి వీల్లేదు, దోమ ఎగరడానికి వీల్లేదు. కాబట్టి ఇక దయాకర్ అన్నకి భవిష్యత్తు లేకుండా చేసేస్తారు వీళ్ళు, ఇక రాదు, అందుకే ఇవ్వలేదు. కాబట్టి ఆయన కూడా ఇక ఓటమిని ఒప్పుకొని మరి ఇక ఇట్లాంటి ప్రకటన చేయకపోతే ఏం చేస్తాడు? ఇది లేదు ఆడ జరిగిందంటే, ఇప్పుడు లోకల్గా దామోదర్ రెడ్డి గారు చాలా పవర్ఫుల్ లీడర్, అప్పుడు ఎంపీగా మాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత ఉత్తమ్ గారి ఓన్ జిల్లా అది, తర్వాత ఓన్ ప్లేస్ కూడా తుంగతుర్తి తన పూర్వీకులది. ఒకరి ప్రమేయం ఒకటి ప్రభావం ఏమి ఉండదు, పార్టీ సీటు గెలుపు ఒకటి, రెండవది దయాకర్ను కాంట్రాలకు దించడం అవసరమా అని కూడా అధిష్టానం ఆలోచిస్తుంది కదా, ప్రత్యామ్నాయం వినియోగించుకోవచ్చు కదా అని. అది వాళ్ళ నిర్ణయమే, ఏజీసీ పెద్దల ఏమంటారు మీటింగ్లోనే జరిగిన నిర్ణయం అది. దయాకర్ను హోల్డ్ ఆన్ చేయండి, నష్టమైంది ఊరుకుంటాడు మన పిల్లగాడు, అట్లా జరిగిన నిర్ణయం అది. కాబట్టి నేను ముందే కొన్ని టీవీలకు కొన్ని మీడియా మిత్రులకు కూడా చెప్పిన, వస్తే ఏంది ధన్యవాదాలు, రాకుంటే అధిష్టానం నిర్ణయం శిరోధార్యం అని చెప్తా. ఈ 2 డైలాగులు కూడా చెప్పి నేను మెంటల్లీ ప్రిపేర్డ్. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల్లో అవకాశాలు వస్తాయి పోతాయి, గెలుస్తారు ఓడుతారు, కానీ మన వ్యక్తిత్వాన్ని మన యొక్క ఆలోచనను ముందుకు తీసుకుపోవడమే నా లక్ష్యంగా ఉంటుంది. దయాకర్ యాక్సిడెంటల్ పొలిటీషియన్, యాక్చువల్ పొలిటీషియన్ కాదు కదా,
మూమెంట్ టర్న్ లీడర్ కదా, అవును రేపు ఇంకా టర్న్ రావచ్చు, రేపటి రోజు మనది. రైట్ చిన్న పిల్లలమే కదా, ఏం పెద్ద అప్పుడే అదేలే, ఆతృత పడిపోయి అవునవును. ఆదుర్దా పడిపోయి వామ్మో నాకు రాలేదు, ఆయన అట్లా ఈయన ఇట్లా ఆయన అట్లా అని మళ్ళా నోటి ఏమంటావు దయాకర్ రాకపోతేనే మంచిది, ఈ నోటి దూలగాడు ఎట్లా ప్రోటోకాల్ లేకపోతే ఇట్లున్నాడు, వస్తే ఇంకేం చేస్తాడు అనేది ఉంటదేమో. బట్ బ్రదర్ ఒక్కటి, పదవితో కొత్తగా దయాకర్కి వచ్చేది ఏమొస్తుంది అంటే ఆ పదవి వస్తుంది అంతే. దయాకర్ ఆ పదవికి వన్నె తెచ్చే పని చేస్తాడు తప్పితే ఆ పదవితో కోట్లు సంపాదించి ఓ బంగళాలు కట్టి లేకపోతే ఏదో నేను అంబానీ అదానీలు అయ్యేది ఏం లేదు, ఆలోచన ఏం లేదు కూడా. కానీ నేను అంబేద్కర్ను గాంధీని ఫాలో అయితే చాలు, అంతే. లేదా మదర్ తెరీసాను అబ్రహం లింకన్ను, నా మోడాలిటీస్ వేరు. నేను రాజకీయ నాయకుని అయితే నా ఐడియాలజీ వేరు. నేనెంత సిన్సియర్గా, ఇప్పుడు వాయులాల గోపాలకృష్ణ గారి పేరు విన్నారు మీరు, ఎంత సిన్సియర్గా ఆయన జీవితం. నేను చాలా చూసిన వాళ్ళు కూడా, నేను పుట్టిన పెరిగిన ప్రాంతంలో ఉన్న లీడర్లు కూడా నా మోడల్ వేరు. ఒకవేళ సంపాదనే లక్ష్యం అయితే రాజకీయాలు నాకెందుకు, ఐఎమ్ డాక్టరేట్ ఇన్ కామర్స్, ఎంసీఏ చేసుకున్నా, ఎల్ఎల్బి చేసుకుని ఒక నల్ల కోట్ వేసుకుంటే అడ్వకేట్లు కూడా ఎలమలయాలు కూడా ఇలా కోర్టు సంపాదిస్తున్నారు. నాది జీవించడం అనేది సంపాదించడానికి కాదు, జీవించడం అనేది ఒక మోడల్గా బతకాలనే ఉద్దేశమే తప్పితే ఏదో అబ్బా చాలా మంది దయాకర్ కాడ డబ్బు ఉంటే బాగుండ్రా, చాలా మంచి లీడర్ అవరండి, డబ్బు ఉన్నది కాబట్టి లీడర్ అయిండ్రా వీడంటారు తర్వాత. కాదు, దయాకర్గా లీడర్ కావాలి. దయాకర్ లాంటి వాడు సక్సెస్ అయితే సామాన్యుడు కూడా రాజకీయాలను ఎట్లా చేయొచ్చో తెలుస్తుంది. సామాన్యుడు కూడా ఇప్పుడు ఎక్కడ దయాకర్ నాకేం పరంపర రాజకీయాల్లో మా తండ్రి ఏమో పెద్ద ఎమ్మెల్యేనో ఎంపీనో కాదు, మంత్రో కాదు, నా కుటుంబం ఒక సామాన్య దళిత కుటుంబం, ఒక మారుమూల పల్లెలు. అద్దంకి దయాకర్ వచ్చి ఈరోజు జనం ముందు ఉన్నాడంటే వాడు జనం కొరకు కొట్లాడతాడు కాబట్టి ఉన్నాడు, వాన్ని జడగొట్టకపోతే చాలు ఈ దయాకర్ గారు. కాబట్టి నాకు క్లియర్ ఐడియా ఉంది. ఇంకా రాకపోతే ఏం చేస్తావన్నా అని అన్నాడు ఒక ఆయన. రాకపోతే ఏం చేస్తారు, రాకపోతే ఏం కొట్లాడితే వచ్చేది ఏమన్నది కాదుగా. కాబట్టి ప్రభుత్వం ఉంది, తెలిసిన వాళ్ళే అందరూ, నేను చేయాలనుకుంటుంది కూడా ప్రజలకు మేలే కదా, వాళ్ళతో కూడా చేయించచ్చు, వాళ్ళు కూడా చేస్తారు కదా. మొన్న ఒకటి సావిత్రిబాయి పూలే ఒకటి జీవో వచ్చింది, ఆమె పుట్టినరోజు నాడు ఉమెన్ టీచర్స్ డేగా డిక్లేర్ చేయాలని అనుకున్నాము. వచ్చి సీతక్కని కలిసిన మా ఆవిడ వీళ్ళంతా కలిసి రమేష్ అని తీసుకుపోయి చేస్తే, అది చేస్తే బీసీలంతా సంతోషంగా ఉన్నారు. ఏంది అట్లీస్ట్ ఒక ఉమెన్ బీసీని ప్రభుత్వం గౌరవించింది. అట్లాంటి నువ్వు పదవులు ఉంటే చేయనక్కర్లేదు కదా, చేసేటోళ్ళు ఉన్నారు కదా చెప్తే, అంటే వాళ్ళకి ఆ కాన్షియస్ ఉన్నది. అందుకని నేను రేవంత్ అన్న అయిన తర్వాత నేను ఏది రాకపోయినా పెద్దగా టెన్షన్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే, మాలాగా కంటే మాతోనే ఉంటూ మాకంటే బలంగా కొట్లాడగలిగిండు ప్రభుత్వం మీద, మాతోనే ఉంటూ పీసీసీని తీసుకొని పార్టీని బలోపేతం చేయగలిగాడు. మావాడే ఇప్పుడు సీఎం కూడా అయిండు, మేము అనుకునే చేయగలుగుతాడు. అలాంటప్పుడు ఇంకా రిప్లికా కూడా అక్కర్లేదు. దయాకర్ నీకు అవకాశం వచ్చినప్పుడు ఎట్లా అయినప్పుడు నేను చూసుకుంటాను, కూల్గా ఉన్నాను, దట్స్ ఇట్. అందుకని పెద్దగా ఆవేశకాలు కొంతమంది మన టీవీ డిబేట్ చూసి దయాకర్ ఏంద్ర ఒకటేసారి ఇట్లా మారి ఇప్పుడు ఇవన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. అది ఎందుకు ఇప్పుడు ఈ టెన్షన్లు స్ట్రెస్లు ఉండవు. ఎందుకు అప్పుడంటే ప్రభుత్వం కొంచెం అనార్కిక్గా ఉండేది, ప్రతిపక్షం ఉండేది, మేమే ఫెరోషియస్గా ఉండాల్సి వచ్చేది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ బాధ్యత ఒక 80% ఆయన తీసుకున్నాడు. మాలాంటి వాళ్ళంతా కూడా తను పెద్ద రాగం పాడుతుంటే మేము కూని రాగాలు తీసుకుని నడిచిపోయి, అంతకంటే ముందు నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి వచ్చేది వారు రాకముందు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ప్రజలకి ఎట్లా మేలు చేయాలనేది చూడాలి. ప్రజలు నష్టపోతే మాకే ఇబ్బంది. అప్పుడో ప్రాబ్లం ఉండే, ఏంది ఈ కేసీఆర్ మీరే పట్టుకొచ్చారు కదా, మీరే ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చారు కదా, మా తలకాయ మీద పెట్టింది మీరే కదా, మళ్ళీ ఇలా కేసీఆర్ని తిడతావేంది ఆయన అంటుండే. ఓరే ఇది రేపు ఆ పాత్ర వేసినా మనకే దెబ్బ. ఓ రోజు మహబూబాద్ పోతే కోదండరామ్ నన్ను ఒక ఆయన అంటుండు, ఇప్పుడేమో కేసీఆర్ని తిడుతుండ్రు, ఆయన కేసీఆర్ ఎమ్మడి తిరిగింది మీరే కదా. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం రావడానికి మా వంతు పాత్ర ఎంతో కొంత ఉన్నప్పుడు బాధ్యత కూడా ఉంటుంది. మీరు మనం అధికారంలో ఉంటేనే కాదు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని అటువైపు నడిపే దిశగా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యలతో పాటు
మేము జనం ఫీడ్ జనానికి వస్తున్న సమస్య Right. ఏంటని కనుక్కొని ప్రభుత్వానికి తెలియజేస్తే అది కూడా మంచి పని.